ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా 7:6 ఎజ్రా 7:6 వాక్యం ఇలా ఉంది. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగడం లేదు, మనవి చేసినా ఎవరు వినడం లేదు. దేవుడు నిజంగా నా పక్షంలో ఉన్నాడా అని. మనకు సహాయం కావాల్సిన సమయంలో మనుషుల దగ్గర తలుపులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. అధికారుల దగ్గర, ఆఫీసుల్లో, జీవిత నిర్ణయాలలో మన మాటకు విలువ లేకుండా పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో దేవుడు మనకు చెప్పే వాగ్దానం ఇది కేవలం ఎజ్రా జీవితానికి మాత్రమే కాదు, ఈరోజు దేవుడి మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి చెప్తున్న వాగ్దానం. ఈ వాక్యాలను లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎజ్రా ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎజ్రా ఒక యాజకుడు, ధర్మశాస్త్రంలో నిపుణుడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినవాడు, బబులోను చెరలో ఉండి కూడా ప్రజల కోసం బాధపడినవాడు. ఎజ్రా దగ్గర రాజకీయ శక్తి లేదు, రాజకుటుంబ సంబంధాలు లేవు, అలాగే సైన్యం కూడా లేదు. కానీ అతనికి ఉన్న గొప్ప బలం ఏంటి అంటే యెహోవా హస్తము అతనికి తోడుగా ఉంది. అంటే దేవుని కృప, దేవుని దయ, ఆయన శక్తి, ఆయన అనుగ్రహం ఉంది. మన చేతులు పని చేయలేని చోట దేవుని హస్తం పనిచేస్తుంది. ఈ వాక్యంలో ఉన్న గొప్ప సత్యం ఏంటి అంటే అతడు ఏ మనవి చేసినాడో రాజు అనుగ్రహించెను అని ఉంది. అంటే ఎజ్రా మాటల్లో ప్రత్యేకమైన బలం లేదు, కానీ దేవుడు అతని వెనుకున్నాడు. ఎజ్రా మనవి చేశాడు, రాజు అనుగ్రహం ఇచ్చాడు, కానీ దాని వెనుక పనిచేసింది మాత్రం దేవుడే. దేవుని హస్తం తోడుగా ఉంది అంటే మన మాటకు విలువ ఉంటుంది, మన అభ్యర్థనకు దారులు తెచ్చుకుంటుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఎజ్రా జీవితమే. ఎజ్రా రాజైన అర్తహషస్త దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి తన ప్రజల కోసం కొన్ని మనవులు చేస్తాడు. అవేవంటే దేవుని మందిరానికి అనుమతి, ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు అధికారము, ప్రయాణానికి రక్షణ, అలాగే వెండి బంగార సహాయాలు. ఇవి చిన్న మనవులు కాదు. ఒక అన్యదేశ రాజు దగ్గర ఇన్ని మనవులు చేయడం సాధారణ విషయం కాదు. కానీ బైబిల్ చెప్తుంది రాజు అన్నిటికీ అనుమతి ఇచ్చాడు అని. ఎందుకంటే ఎజ్రా తెలివి వల్ల కాదు, అతని మాటల నైపుణ్యం వల్ల కాదు, అతని దేవుడిని యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. అలాగే మరో ఉదాహరణ నెహెమ్యా కూడా రాజు దగ్గర మనవి చేశాడు యెరూషలేము గోడల కోసం. నెహెమ్యా ముందుగా ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థించాడు, అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు. ఫలితంగా రాజు అతనికి అనుగ్రహించాడు. నెహెమ్యా కూడా అదే చెప్పాడు, నా దేవుని కృపచేత రాజు నాకు అనుగ్రహించెను అని. ఈ రెండు ఉదాహరణలు మనం గాని చూడగలిగితే ఈ రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవారే. వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు, వాళ్ళకి అంత బలం కూడా లేదు. కానీ వాళ్ళు అన్నీ పొందడానికి కారణం దేవుడిని యెహోవా వాళ్ళకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు కూడా ఆ దేవుడే తోడుగా ఉన్నాడు. మన పరిస్థితులు ఎలాగైనా ఉండని, ఎంత కఠినమైన శ్రమలను ఎదుర్కొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి ఎలాంటి తప్పులు పాపాలు చేయకుండా నీతిగా ఉంటే దేవుని హస్తం నిన్ను ఒకరోజు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకుంటే మొదటిగా దేవునితో సన్నిహితంగా ఉండాలి. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, దేవుని చిత్తాన్ని వెతికాడు, అందుకే దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. సో మనం అలాగే ఉండాలి. రెండోదిగా మనవి చేసే ముందు ప్రార్థన ఉండాలి. మనుషుల దగ్గరికి వెళ్లే ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మూడోదిగా మన మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి. మన విద్య, మన అనుభవం, మన సంబంధాలు కాదు, దేవుని హస్తమే మనకు విజయాన్ని ఇస్తుంది. నాలుగోదిగా దేవుని మహిమ కోసమే మనం జీవించాలి. ఎజ్రా తన పేరు కోసం కాదు, దేవుని మందిరం కోసం, దేవుని ప్రజల కోసం జీవించాడు. ఐదోదిగా దేవుని హస్తం ఉంటే చాలు. అది ఉంటే మూసేసిన తలుపులు తెరుచుకుంటాయి, మనవి అనుగ్రహింపబడుతుంది, మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో చాలాసార్లు మనవి చేసిన ఫలితం లేక నిరాశపడ్డాం ప్రభువా. ఈరోజు ఎజ్రాకు తోడుగా ఉన్నట్లే నీ హస్తం మాకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా మాటల కన్నా నీ కృప మాకు ముందుగా నడవాలి, మా బలం కన్నా నీ శక్తి మాకు ఆధారం అవ్వాలి ప్రభువా. మా జీవిత నిర్ణయాలలో, మా ఉద్యోగాల్లో, మా కుటుంబ సమస్యలలో నీ హస్తం స్పష్టంగా కనిపించేలా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.